తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన గ్రామ సభలు రసభాసగా మారాయి. 4 సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తోంది. జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నాయని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలైన అర్హత పేర్లు లేకపోవడంతో ఆందోళన చేస్తున్నారు. రెండో రోజు సైతం నిరసనలు, ఆగ్రహ జ్వాలలతో అధికారులని నిలదీశారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట గ్రామంలో గ్రామ సభలు ఉద్రిక్తంగా మారాయి. రేషన్ కార్డుల జాబితాలో తమ పేర్లు రాలేదని ఆర్డీఓ, తహసీల్దార్లకు గ్రామస్తులు ప్రశ్నించారు. దీంతో సభ ఉద్రిక్తంగా మారింది. గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆగ్రహించారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా తమను అర్హులుగా గుర్తించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అందరు చెప్పినట్టే ఇంతవరకు అయితే మా పేరు రాలేదు. యువలో మాకన్నా ఎక్కువ లేని వాళ్ళు అయితే ఎవరు లేరు. నచ్చి మా ఆయన యువలో పుట్టి పెరిగిన నేను పెళ్ళయి వచ్చి కూడా 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఒక అమ్మాయి నాకు పేరు రేషన్ కార్డు లేకపోతే దేనికైనా అప్లై చేయాలంటే ఎట్లా చేసుకుంటాం, ఎట్లా ఉండగలుగుతాం చెప్పి కిరాయికుంటున్నాం. కిరాయికున్న ఇంట్లో కరెంట్ బిల్లు కట్టుకొని మరీ ఉంటున్నాం. ఏముంది లిస్ట్ వస్తుంది, చదువుతాం, ఇంటాం అన్నారు. ఇంతసేపు చదివినంత విన్నా, మరి ఇంతవరకు అయితే మా పేరు రాలేదు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో అదే పరిస్థితి నెలకొంది. దుద్దెర గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభ రసభాసగా సాగింది. సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి పేర్లు రాకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లు ఉండి దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు వచ్చి అర్హులైన వారి పేర్లు రాలేదు అంటూ అధికారుల్ని నిలదీశారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్న అధికారులు పేదలకు న్యాయం చేసే దిశగా పనిచేయడం లేదని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం దుబ్బతండ, బ్రాహ్మణపల్లి, వడ్డేపల్లి, బాపునగర్, జాన్కంపేట్, టానా కలాన్లలో గ్రామ సభలు గందరగోళంగా మారాయి. ప్రజాపాలనలో దరఖాస్తులు ఇప్పటి వరకు ఎంట్రీ కాలేదని, తమకు 25 యూనిట్ల విద్యుత్తో పాటు సిలిండర్ సబ్సిడీ రాలేదని అధికారుల్ని ప్రజలు నిలదీశారు. చేసిన గ్రామ భక్తులకు, గ్రామ ప్రజలకు మరియు అన్ని పథకాల లబ్ధిదారులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా మనకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు అమలు చేస్తూ ఉన్నది. ఆ పథకాల్లో భాగంగా మనకు 26 జనవరి నుంచి కొత్తగా 4 పథకాలు ప్రవేశపెడతా ఉన్నారు. ఈ సభకు చేసిన గ్రామ భక్తులకు, గ్రామ ప్రజలకు మరియు అన్ని పథకాల లబ్ధిదారులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా మనకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు అమలు చేస్తూ ఉన్నది. ఆ పథకాల్లో భాగంగా మనకు 26 జనవరి నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా అనంతారంలో గ్రామ సభ గందరగోళంగా మారింది. సభకు వస్తున్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు. తమకు పథకాలు రాలేదని, అర్హులకు పథకాలు ఇవ్వరా అంటూ నిలదీశారు. గ్రామస్తుల ఎమ్మెల్యేలను అడ్డుకోవడంతో గ్రామ సభ స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. జనగామ జిల్లా స్టేషన్ గణపూర్ గ్రామ సభ ఆందోళనమయంగా మారింది. దరఖాస్తు పత్రాలను గ్రామస్తుడు ఏకంగా విసిరికొట్టాడు.
ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరిగాయి అంటూ ఆ వ్యక్తి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కేటాయింపులో అన్యాయం జరిగిందని వాపోయాడు. ఇళ్ల కేటాయింపులో పారదర్శకత లేదని, ఉన్నవారికే ఇల్లు ఇవ్వడంతో ఎక్కడి న్యాయం జరిగిందని మండిపడ్డారు. దరఖాస్తు పత్రాలను తహసీల్దార్ టేబుల్ మీద గ్రామస్తుడు విసిరికొట్టాడు. ఇల్లు వచ్చిందని అన్నారు. అగో ఆయన పేరు ఈయన పేరు ఆడికి ఈడికి తిరిగి అసగంతమైన నేను ఆడిదాన్ని ఇద్దరు ఆడిపిస్తాను 40 ఏళ్ళ బట్టి తిరుగుతాను సారు. నేనేం మాట్లాడలేను. విన్నావా? ఇగో నాకు ఇల్లు లేదు, నాకు ఏం లేదు, భూమి లేదు, జాగ లేదు. 40 ఏళ్ళు నా భర్త చచ్చిపోయి ఈడ శివుని గుడి కాడ ఖాళీ స్థలం నిర్వహించింది. అది గుంతుతున్నారు, ఇండ్లంతా అది గుంతుకున్నారు. ఒక్కొక్కరు నా పేరు మీద వచ్చిన ఇండ్లు 4 ఇండ్లు వచ్చినాయి, 4 ఇండ్లు కట్టుకున్నారు. నేనేం మిమ్మల్ని నమ్మి మాత్రమే ఓట్లేసి గెలిపించుకున్నాం మిమ్మల్ని. కానీ మీరు చేసిన ఈరోజు ఈ ఎంక్వైరీల సరైన వాళ్ళకు ఇండ్ల అలాట్మెంట్ జరగలేదు, రేషన్ కార్డులు కూడా కరెక్ట్ అయిన లబ్ధిదారులు జరగలేదు. దయచేసి ఈరోజు కేసీఆర్ పాలన ఉన్నప్పుడు ఎలాంటి టీఆర్ఎస్ పాలనలో ఉన్న కార్యకర్తలకు ఏ విధంగా అయితే వాళ్ళు ఇచ్చే ప్రభుత్వ పథకాలు ఏ విధంగా వెళ్ళిపోయినాయో ఈ రోజు కూడా ప్రజలకు అట్లా అవగాహన వచ్చేస్తుంది. దయచేసి వాళ్ళకు కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వకుండా కూడా వాళ్లకు అనుబంధంగా దగ్గర వ్యక్తులు మాత్రమే ఇచ్చింది కావచ్చని మాకు ప్రజల్లో కూడా మాకైతే అట్లా ఆలోచన పెరిగింది. దయచేసి మీరు కరెక్ట్ లబ్ధిదారులు ఎన్నికలేదు, వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ఆ ప్లేస్ చూసి, వాళ్ళ గుడిసెలు చూసి, వాళ్ళ ఇండ్లను చూసి ఈరోజు 2 సార్లు ఎంక్వైరీ చేసి కూడా వాళ్ళ పేర్లు అనౌన్స్మెంట్ చేయడం జరగలేదు. కాబట్టి ఈ రోజు కడియం గారు మీకు నేను 2 చేతులు పెట్టి మొక్కుతానా, పేద బిడ్డలు అనేటువంటి వాళ్ళకు రాజ్యాంగబద్ధమైన వచ్చిన అటువంటి హక్కులను వికారాబాద్ జిల్లా కరీంపూర్ గ్రామంలో గ్రామ సభలో గందరగోళం చోటు చేసుకుంది. గ్రామంలో అర్హులైన వారికి పథకాలు అందడం లేదంటూ ఆందోళనకు దిగారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు విషయంలో గందరగోళం నెలకొందని వాపోయారు. సరైన లబ్ధిదారుల పేర్లు రాకుండా ఇండ్లు ఉన్న వారి పేర్లు రావడంతో గ్రామస్తులు అధికారుల్ని నిలదీశారు. వికారాబాద్ జిల్లా రేణివాట్ల గ్రామంలో ప్రజా పాలన గ్రామ సభ రసాభాసగా సాగింది. తమ గ్రామాన్ని మద్దూరు మున్సిపాలిటీలో చేర్చినందుకు గ్రామస్తులు అధికారుల్ని నిలదీశారు. గ్రామ సభకు వచ్చిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీకి చెందిన శంకర్ను పోలీసులు తోయడంతో ఆయన ఒక్కసారిగా కింద పడ్డాడు. దీంతో గ్రామస్తులు నిరసనకు దిగారు. మన బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి, మన ప్రాంతాలంతా కూడా అభివృద్ధి చెంది మనం బాగుపడతామనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారిని మన ప్రజలందరూ కూడా మనమంతా ఓట్లేసి గెలిపించుకోవడం జరిగింది. అయితే సంవత్సరం నుండి కూడా ఇచ్చిన హామీలు కూడా తూతూ మంత్రంగా, ముఖ్యంగా రుణమాఫీ 2 లక్షలు ఉన్న రుణమాఫీ కూడా మేము చేస్తామని, ప్రతి ఒక్కరికి కూడా 2 లక్షల రుణం ఉన్న వారి అందరికి కూడా చేస్తామని చెప్పిండ్రు, హామీ ఇచ్చిండ్రు. కానీ సిద్దిపేట జిల్లా గడిచెర్లపల్లి గ్రామ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వంపై సంచలనమైన ఆరోపణలు చేశారు. ప్రజా పాలన అంటూ ఏడాది క్రితం ప్రజల నుంచి వివిధ పథకాల అమలుకు దరఖాస్తు తీసుకున్నారని, నేటికి వాటికి దిక్కులేదని మండిపడ్డారు. పోలీసుల నిర్బంధాల నడుమ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం సిగ్గుచేటని అన్నారు. దమ్ముంటే సీఎం గ్రామ సభలకు హాజరు కావాలని హరీష్ రావు సవాల్ విసిరారు. రేషన్ కార్డుల కోసం ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని భరోసా ఇచ్చారు. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, ఎవరు ఆందోళన చెందవద్దని చెప్పారు. పేద ప్రజలందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు గ్రామ సభలో మంత్రి మాట్లాడారు.